Hello, Namaste. Welcome to Dharani Cooking Mania. Today's recipe is very tasty and very healthy. Multi-grain chicken pizza. It's mouth-watering, no guys. It's very tasty. Please watch the complete video for this yummy and very healthy recipe. Thank you so much. Please subscribe. Don't forget to subscribe. Multi-grain chicken pizza ki kavalsina ingredients: 2 cups of multi-grain atta, 1 cup of maida, garlic cloves, salt, sugar, tomato sauce, dry yeast, olive oil, కొన్ని టొమాటోస్, మోర్జిల్లా చీజ్, రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, బాయిల్ చేసుకున్న చికెన్, స్లైస్డ్ టొమాటోస్ అండ్ చాప్డ్ ఆనియన్స్. అట్లా 2 కప్స్ ఆఫ్ మల్టీగ్రెయిన్ ఆటాని ఒక బౌల్లో వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ మైదా వేసుకొని మల్టీగ్రెయిన్ ఆటా అండ్ మైదా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అదే ఫ్లోర్లో ఒక 3 హోల్స్ లాగా చేసుకోవాలి. 3 హోల్స్గా చేసుకున్న సెక్షన్స్లో ఒక సెక్షన్లో వచ్చేసి డ్రై ఈస్ట్ వేసుకున్నాను. ఒక 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనదర్ సెక్షన్, ఒక 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ ఇంకొక సెక్షన్లో వేసుకొని ఇప్పుడు ఫ్లోర్ అండ్ మైదా మిక్స్ చేసుకున్న ఫ్లోర్తో అంతా నేను సపరేట్గా కోట్ చేసుకుంటున్నాను. ఈస్ట్ని, షుగర్ని యాజ్ వెల్ యాజ్ సాల్ట్ని కూడా. ఎందుకు మనం ఇలా చేస్తున్నామంటే ఒకవేళ మనం వేసేటప్పుడు సాల్ట్ అండ్ ఈస్ట్ ఒకేసారి పక్కన వేసుకుంటే అది కలుస్తే అప్పుడు అంత బాగా ఫర్మెంట్ అవ్వదు. సో మనం సపరేట్గా ఫ్లోర్తో మిక్స్ చేసుకొని అంతా మిక్స్ చేసుకుంటున్నాను నేను. గోధుమ పిండి, మైదా, ఈస్ట్, సాల్ట్ అండ్ షుగర్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ వేస్తూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాయిలింగ్ వాటర్ అస్సలు వాడకండి. గోరువెచ్చని వాటర్ వేసుకుంటేనే ఈస్ట్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఇదంతా బాగా గోధుమ పిండిలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక రౌండ్ లడ్డు లాగా చేసుకుంటున్నాను. మరి హార్డ్గా చేసుకోకండి, కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి. తర్వాత ఇది బాగా ఒక 3 మినిట్స్ బాగా ప్రెషర్తో ప్రెస్ చేసుకుంటూ ఉంటే బాగా అది డౌ అనేది బాగా తయారవుతుంది. సో ఇలా కష్టం అనుకుంటే ఒక 3 మినిట్స్ ఇలా ప్రెస్ చేసుకోవడం, ప్రెషర్ పెట్టడం, మీరు అది తీసుకొని పైనుంచి కింద వేస్తూ ఉంటే అది చాలా బాగా బైండ్ అవుతుందండి. ఇట్ ఈస్ అన్ ఈజీ టెక్నిక్ కూడా. ఇది కూడా ఒక 5 మినిట్స్ చేయాలి. డవ్ అంతా చాలా బాగా బైండ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం ఆలివ్ ఆయిల్ బౌల్లో వేసుకొని బౌల్కంతా కొంచెం కోట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బాగా బైండ్ చేసుకున్న డవ్ పెట్టుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న డవ్ బాగా బైండ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీనిపైన మూత పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు సైజ్ చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకున్న డవ్ అది డబల్ అవ్వాలి. డబల్ అవ్వటానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది. ఇంకా మూత పెట్టేసి పక్కన పెడుతున్నాను. ఒక 2 బిగ్ బాగా మాగిన టొమాటోస్ తీసుకుంటున్నానండి. టొమాటోస్కి ఒక 4 కట్స్ కాగా పెట్టుకుంటున్నాను. కట్స్ మరీ లోపలికి పెట్టకండి, జస్ట్ పైన 4 కట్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను లోపలికి అస్సలు పెట్టలేదు, జస్ట్ పైన 4 కట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు బౌల్లో వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నానండి. దాంట్లో ఇప్పుడు నేను 4 కట్స్ పెట్టుకున్న 2 టొమాటోస్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నానండి. వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి ఒక 3 నిమిషాల వరకు. టొమాటోస్ అంతా బాగా ఉడికిపోయిందండి, తోలు కూడా బ్రేక్ అయింది కదా, చూసారా, తోలు అంతా బాగా వచ్చేస్తుంది. ఇలా 2 టొమాటోస్కి నేను తోలు తీసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత తోలు తీసుకోండి, లేదంటే చేయి కాలిపోతుంది. నేను ఇది కొంచెం చల్లార్చుకున్నాను. ఇప్పుడు టొమాటోస్ని నేను స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే అలానే కూడా వేసేసేయచ్చండి. ఇప్పుడు నేను ఇదంతా మిక్సీలో వేసుకుంటున్నాను. పేస్ట్గా బాయిల్ చేసుకున్న టొమాటోస్ అంతా బాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇప్పుడు ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు దాంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా సాట్ చేసుకోవాలి. 2 మినిట్స్ బాగా సాట్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టమాటో సాస్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఆఫ్ షుగర్, కొంచెం సాల్ట్ సరిపడినంత, 1/2 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. ఆరిగానో ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆరిగానో ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆరిగానో అంటే పాస్తా సీజనింగ్ అండి, బయట దొరుకుతుంది షాప్స్లో.
2 మినిట్స్ బాగా సార్ట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారి పెట్టుకొని నేను మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది సచ్ అన్ ఈజీ పిజ్జా సాస్ చూస్తున్నారు కదా, సచ్ అన్ 2 to 5 మినిట్స్ పడుతుంది అంతే. చూసారా చాలా బాగా పొంగిపోయింది, డబల్ అయింది. సో పొరలుగా వస్తుంది చూసారా. సి ఇంత బాగా ఈస్ట్ వల్ల ఇంత బాగా పొంగింది. ఇప్పుడు మనము ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇది బాగా ప్రెస్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ బాగా ప్రెస్ చేసుకోవాలండి. చూసారా బాగా మనం ప్రెస్ చేసుకున్నాం, ఇది చాలా సాఫ్ట్గా అవుతుంది చూసారా. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఫ్లోర్ వేసుకుంటున్నాను స్టిక్ అవ్వకుండా కింద. ఇప్పుడు ఇది బాగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం మల్టీగ్రెయిన్ కదండి, కొంచెం హార్డ్గా ఉంటుంది. ఫస్ట్లో కొంచెం రోల్ చేసుకోండి. నేనైతే పెద్ద పిజ్జా చేస్తున్నానండి, సో నాకు డౌ ఇంత పట్టింది. చిన్న పిజ్జా అయితే హాఫ్ చేసుకొని చిన్నది చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్నాక రౌండ్గా ఒత్తుకోవాలి. సో ఫైనలీ అండి ఇలా బాగా నేను స్పోక్తో ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది తీసుకొని దీనిపైనే మనం టాపింగ్స్ వేస్తే కింద అంత బాగా అవ్వదండి. సో నేను దీంట్లో ఒక టిష్యూ పేపర్ పైన మనం రోల్ చేసుకున్న పిజ్జా బేస్ అంతా వేసుకుంటున్నాను. సో ఫైనలీ రౌండ్గానే వచ్చిందండి, కాకపోతే నేను అనడంలో కొంచెం షేప్ మారిపోయింది. సో హ్యాండిల్ విత్ కేర్. నేను ఇప్పుడు డౌ అంతా మనం పిజ్జా బేస్ అంతా బాగా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు పిజ్జా బేస్ని నేను ఒక 7 మినిట్స్ 200 degrees సెంటీగ్రేడ్లో పెట్టి నేను అవెన్లో కుక్ చేసుకుంటున్నాను అండి. సో దట్ బేస్ మనకు బాగా కుక్ అవ్వాలి. మనం టాపింగ్స్ వేసేసి డైరెక్ట్గా పెట్టేస్తే బేస్ అంత బాగా అవ్వదండి. సో నేను ఫస్ట్ బేస్ కుక్ చేసుకుంటున్నాను. ఒక 200 degreesలో పెట్టుకొని ఫర్ 7 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. సో ఫైనలీ అండి ఓవెన్లో పెట్టుకొని నేను ఒక 200 degreesలో పెట్టుకొని ఒక 4 మినిట్స్ కుక్ చేసుకున్నాను. కొంచెం పార్షియల్గా కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను చేసుకున్న పిజ్జా టొమాటో పేస్ట్ వేస్తున్నాను. చూస్తున్నారు ఎంత బాగా హోమ్ మేడ్ ఎంత బాగా అయిందో. బయట కూడా దొరుకుతుందండి. ఇది మీరు కావాలంటే ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే బయట ప్యాకెట్స్ కూడా తెచ్చుకోవచ్చండి. బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అండి ఇంట్లో చేసుకుంటే. ఫైనలీ సాస్ పూసేసాను. ఇప్పుడు దీంట్లో నేను టాపింగ్స్ పెట్టుకుంటున్నానండి. ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు మీరు, బట్ కానీ నేను ఇలా సర్కిల్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కొన్ని టొమాటోస్ స్లైసెస్, కొన్ని క్యాప్సికమ్, మీరు ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి, బెల్ పెప్పర్స్. కొన్ని కార్న్, ఇంకా పన్నీర్ అలా అన్నీ వేసుకోవచ్చండి. నేను కొంచెం చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ నేను బాయిల్ చేసుకున్నానండి, సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి. ఒక 1 teaspoon సోయా సాస్ వేసుకొని ఇలా బైండ్ చేసుకొని ఇప్పుడు వేస్తున్నానండి. దిస్ ఈజ్ కుక్డ్ చికెన్. ఇప్పుడు నేను లాట్స్ ఆఫ్ మార్జిలా చీజ్ వేస్తున్నానండి. చీజ్ ఎంత వేస్తే అంత బాగుంటుందండి, అండ్ చీజ్ మంచిదే. ప్లస్ మనం వాడింది కూడా ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆట అండి, మైదా కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే మల్టీగ్రెయిన్ వాడాను. మల్టీగ్రెయిన్ హెల్త్కి మంచిదండి. ప్లస్ నేను కొంచెం మైదా వేసానండి, అది కూడా ఆప్షనల్, మైదా కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్తో సైడ్స్ అంతా నేను కోట్ చేసుకుంటున్నాను, సో దట్ అది బాగా రోస్ట్ అవుతుంది. మీరు ఆలివ్ ఆయిలే కాదు ఇంకా మిల్క్ అండ్ ఎగ్ మిక్స్ చేసి రోస్ట్ ఇలా అప్లై చేసుకుంటే అది చాలా మంచి కలర్ వస్తుంది. బట్ నేనైతే ఇప్పుడు ఆలివ్ ఆయిల్తో కోట్ చేసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ లుకింగ్ సో కలర్ఫుల్ రైట్ గైస్. చుట్టూ ఇలా కోట్ చేసేసుకున్నాము, అంతా రెడీ అయిపోయింది. ఎంత ఈజీ కదండి, జస్ట్ మిక్స్ చేసుకున్నాము, టాపింగ్స్ వేసుకున్నాము, ఇంకా రెడీ టు బేక్ అండి.
సో ఇంకా నేను అవెన్లో మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా పెట్టుకొని 200 డిగ్రీస్లో పెట్టుకొని ఒక 15 to 20 minutes కుక్ చేసుకుంటున్నాను. ఫైనలీ గైస్ ఒక 10 minutes అయింది. ఇంత బాగా అవుతుందంటే కుక్ జస్ట్ లైక్ అవుట్ సైడ్ మనం కొంటే ఎలా వస్తుందో అలానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. గుడ్ టు సీ గైస్. డెఫినెట్లీ ఎవ్రీ వన్ షుడ్ ట్రై దిస్. వావ్, ఇప్పటికీ ఒక 10 minutes అయింది. సో విల్ కుక్ ఫర్ 5 more minutes. ఫైనలీ గైస్ చికెన్ రెడీ అయిపోయింది. ఒక 15 minutes అయిపోయింది. వావ్, ఇట్ ఈస్ సో కలర్ఫుల్ అండ్ ఈజీ ఈవెన్ అండి. సో వావ్, ఇట్స్ అమేజింగ్ అండి. సో ఫైనలీ అండి చూసారా, రౌండ్ కూడా చాలా బాగా కుక్ అయింది. వావ్, ఇట్స్ మౌత్ వాటరింగ్. పైన అరిగానో పిజ్జా సీజనింగ్ వేసుకుంటున్నాను. వావ్ టింకు, అసలు డొమినోస్ పిజ్జా లెక్క నిజం చెప్తున్నా, ఏదో మీరు కూడా చూస్తున్నారు కదా, అసలు ఐ కాంట్ బిలీవ్. అన్నయ్య చాలా బాగా అయింది అన్నయ్య. నా ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ కదండి, ఎండుమిరపకాయలు కొంచెం రోస్ట్ చేసి మిక్సీలో బరకగా కొట్టుకుంటే అంతే అండి చిల్లీ ఫ్లేక్స్. మళ్ళీ బయట నో నీడ్ టు బై అన్నయ్య. ఎక్సైటెడ్. కమ్ ఆన్ అన్నయ్య, యు ఆర్ సేవింగ్ సో మచ్ ఆఫ్ మనీ. వావ్, ఇట్ ఈస్ సో కలర్ఫుల్ గైస్. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే మీరు చికెన్ స్కిప్ చేసుకోవచ్చు, పన్నీర్ అలా వేసుకోవచ్చు. వావ్, వావ్, ఇట్స్ సో అమేజింగ్ గైస్. సో ఫైనలీ గైస్ టేస్టింగ్ టైం. అన్నయ్య టేస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ పీస్ చేద్దాం. ఓ వావ్, థిన్ క్రస్ట్. ఇది కూడా హోల్ వీట్ గ్రెయిన్ ఏదో చెప్పావు ఫస్ట్లో, ఏం చేస్తావు దీంతో? అవునన్నయ్య, ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్తో చేశాను అన్నయ్య, విత్ లెస్ క్వాంటిటీ ఆఫ్ మైదా. బట్ మనం మైదా స్కిప్ చేసుకొని ఫుల్ మల్టీగ్రెయిన్తో చేసుకోవచ్చు. క్యాన్ ఐ ఫ్లిప్ ఇట్? చూద్దామా? యా అన్నయ్య. 1 sec. వావ్, వావ్, క్రష్ కూడా క్రేజీ వచ్చింది. యూ కెన్ సీ ద క్రష్, చూడండి. యా, యూ కెన్ ఫీల్ ద సౌండ్. ఓకే, గ్రేట్. టేస్ట్ చేయండి. ఓకే, వై నాట్, విత్ ప్లెజర్. వావ్, awesome. Thank you so much అన్నయ్య. ఊగుటింగు. Thank you so much. సో గైస్ చూస్తున్నారు కదా, పిజ్జా అంటే డౌన్ వచ్చేసి స్ట్రైట్గా రావాలి. ఇట్ షుడ్ బి వెల్ కుక్డ్. సో ఇట్ ఈస్ వెల్ కుక్డ్ అండి. అండ్ టాపింగ్స్ కూడా చాలా బాగా అయ్యాయి. ఇట్ ఈస్ అమేజింగ్, so tasty. So everyone please try in your homes. It is awesome and very healthy because it is made up of multigrain and toppings all are vegetables. Amazing. Thank you so much Anaya. And we used even chicken. It is a protein, so it is very healthy guys. Cheese even very good for health. Please subscribe, like, share and subscribe our channel guys. Thank you so much.